మండలం దుబ్బగడ్డ తాంట ఇక మోదుగు గడ్డ తాంట 110 మంది వరద బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులు ఇక కూరగాయలు బట్టలను డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వరదలో సర్వం కోల్పోయిన బాధితులకు డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి మెసేజ్ పంపాడు. అందరూ కూడా ఆ ఉద్దేశంతో డోర్నకల్ టౌన్ లో మేము బయలుదేరినాం. అందరం కూడా పెద్దలు అందరం కూడా ఆ విధంగా కొన్ని వసూలైనాయి. ఆ వసూలైన వస్తువులన్నీ కూడా ఈ రోజు వచ్చి పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇక కొన్ని కూడా వచ్చే ఉన్నాయి కానీ దాన్ని కూడా తర్వాత చూస్తామని మేము అనుకుంటున్నాం. 115 కిట్లు ఇచ్చినాం. మొత్తం 5 కేజీ రైస్, ఒక నూనె ప్యాకెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, మిర్చి కలిపి మొత్తం ఒక 600 రూపాయలు. ఒక కిట్ వచ్చేసి కాస్ట్ 600 రూపాయలు పడ్డది. ఒక 115 కిట్లు ఇచ్చినాం. మొత్తం కూడా కొన్ని కొత్తవి చిన్నపిల్లల బట్టలు కానీ కొన్ని కొత్త బట్టలు కూడా కొన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు కొన్ని రెడీమేడ్ షాపులలో కూడా ఇచ్చినాయి. అవి కూడా యూనిట్ గారు ఇచ్చేసినాం. ఒక సమస్య కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోబోతాం. మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోబోయి కూడా ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవడానికి కూడా సహకరిస్తాం. అందరం కూడా జాతీయ రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ అంగనాలపాడ గ్రామంలోని దుబ్బగడ్డ తండాకు మేమందరము డోర్నకల్ పట్టణంలో ఈ తుఫాను బాధితుల కోసం కొద్దిపాటి చందాలు కలెక్షన్ ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి